హాయ్ వెల్కమ్ అవర్ యూ గుడ్ ఈవినింగ్ రైతు సోదరులకు అదే డీలర్లకు డిస్ట్రిబ్యూటర్లకు నా యొక్క నమస్కారాలు. నేను గత శుక్రవారం రోజు మీకు ఏమి స్ప్రే చేసినో చెప్పడం జరిగింది అండ్ మీకు చూపడం కూడా జరిగింది. మన సనోఫిల్ క్రాప్ సైన్స్ నుంచి లీడర్ అండ్ కంఫర్ట్ వండర్ మనం చేసినాం. ఆ దాన్నే ఇంకా డబుల్ చేస్తున్నారని మీరు అనుకోకండి. నా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. నాకు ఎక్కువ లేరు, పాత ఛానల్కు 176-80 మంది ఉండి అందులో వీడియోస్ కూడా మంచిగా ఉంటుండే రైతుల గురించి. అది కొద్దిగా అనివార్య కారణాల వల్ల బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దానికి ఒక 11 మంది 10 మంది సబ్స్క్రైబర్ ఉన్నారు. నేను కొత్త స్టార్ట్ చేసిన కాబట్టి దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాన్ని బెల్ గంట సింబల్ని నొక్కండి. ప్లీజ్ లైక్ కూడా వేయండి. ఇంతగానో చేస్తున్నా, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రాకులేవు. దయచేసి చేయండి. ఇంకా కొత్త చేయాలంటే మీరు చేసిన దానికి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఆ రోజు చెప్పిన ఈ రోజుకి 9 రోజులు అవుతున్నది. 9 రోజులకు ఆల్రెడీ ఆ రోజు ముడుతున్నదని చెప్పిన. ఇప్పుడు మొత్తం మిర్చి మీద ముడత పోయింది, కొత్త వస్తున్నది. ఇక సన్నం చూడండి, ఇక్కడ సన్నం పూత కూడా వస్తున్నది. అదే వచ్చేసి ఇంకొకటి మీకు చెప్తున్నా ఏమంటే, టమాటాలు ఆ రోజు వచ్చేసి ఎట్లా ఉండే పూర అంటే అంతంత 60-70% పోయింది. ఇప్పుడు చూడండి దగ్గర 90% రిజల్ట్ వచ్చేసింది. దగ్గర కాపు వస్తున్నది. ఇక కాయలు కూడా అయినాయి. ఇది వచ్చేసి ఇది అట్లనే బీరకాయలు కూడా మీరు చూసింది కాబట్టి బీరకాయలని కూడా కొత్తగా వచ్చింది. ఆల్రెడీ పిందెలు పూతలు వచ్చినాయి. ఇంకా మీకు చూపిస్తా. ఇక్కడ పిందె పడ్డది. ఆ రోజు నుంచి మేము ఇంకా తెంపలే. ఇక్కడ ఇది వచ్చింది. ఇట్లా చూపి ఇట్లా ఆంచి ఇక్కడ రాని ఇక్కడ చూడండి. మనం కొట్టిన స్ప్రేకు ఎట్లా వచ్చినాయంటే దగ్గర కాపచ్చి ఒక గలకు 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. ఇట్లా దగ్గర గుచ్చుల వచ్చినాయి. ఈ గుచ్చుల మీరే చూస్తున్నారు స్వయంగా. ఇది వచ్చేసి చివుడ. దీని మీద అక్కడక్కడ ఇది ఒక 80% వెళ్ళినట్టున్నది, కానీ వెళ్ళిపోయింది. ఇది అంతా చనిపోయింది కాబట్టి ఇది ఇక్కడ వర్షం కొద్దిగా స్పీడ్గా ఉంటే ఈంత కూడా రాలిపోతుంది. ఇది ఆల్రెడీ దీనిలో ఏం లేదు, రాలిపోయింది, చనిపోయింది. చివుడ ఆల్రెడీ అక్కడక్కడ ముడతా ఉండే కదా, అంత పోయింది. ఇప్పుడు కొత్త వచ్చేస్తున్నది లేతాకు మీరు చూడొచ్చు. ఇక టమాటా చూడండి. ఇక్కడ ఈ టమాటా ఆల్రెడీ పూత వచ్చింది దగ్గర ఆల్రెడీ మీరు చూడొచ్చు. ఇంకొకటి మరి దాని పక్కకి ఇక వంకాయలు 1 2 3 4 ఈ 3 చెట్లు ఉన్నాయి. అటు చిన్నగా 2 3 చెట్లు. ఇది మొత్తం మీకు ఆ రోజు చూపించినప్పుడు 60% ఉండే. ఇది చూపించు సతీ పిక్కుబాయ్. ఇక ఇక్కడ ఆల్రెడీ పిందె కూడా వచ్చేసింది చూడండి. పూత కూడా వచ్చింది చూడండి. పువ్వులు దగ్గర వచ్చినాయి. ఆల్రెడీ మనం వాడిన ప్రొడక్ట్తో దగ్గర వచ్చినాయి. లేతాకు వచ్చేస్తున్నది. ఇవాళకి 9 days అయింది. ఇప్పుడు ఇక్కడ బొబ్బరికాయ, ఆ రోజు బొబ్బరికాయ లేకుండే, ఈరోజు సన్నం బొబ్బరికాయ. దాని పక్కకే కాకర చెప్తున్నది. ఇది కూడా పంగలేస్తున్నది చూడండి మీరు. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి కూడా చిన్నగా పెట్టినాం. ఆ రోజు నేనేం చేసినట్టు ఇది టమాటా వచ్చేసి మన సీడ్ది ఒక చెట్టు అక్కడ. ఆ టమాటా మేము ఆ రోజు వేసినప్పుడు దాని విత్తనాలు వేస్తే అయింది. ఇది సేప్ టమాటా అంటారు కదా, ఇది సేప్ టమాటా. ఆ రోజు ఏం లేకుండే, ఈరోజు పూత వచ్చింది. ఇక్కడ పిందెలు కూడా పడ్డాయి. ఇక్కడ చిన్నగా మేము ఇంకొక టమాటా చెట్లు, మిర్చి చెట్లు పెట్టినాం. ఇవి కూడా మీరు చూడొచ్చు. ఇది ఆల్రెడీ ముడత వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ముడత వెళ్ళిపోయింది, అక్కడ ముడత వెళ్ళిపోయింది. ఇవి టమాటాల మీద కూడా గ్రోతింగ్ వచ్చింది, ముడత వెళ్ళిపోయింది. అవి పుంటి చెట్లు మేము తెంపిన తర్వాత మర్ర పెట్టుకున్నాం. ఇక బెండకాయలు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూపి ఆల్రెడీ బెండకాయలు పుట్టేస్తున్నాయి, కొత్త వచ్చేసింది చూడొచ్చు. అక్కడక్కడ తెంపినట్టున్నారు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి కాకర చెట్టు, కాకరకాయలు మొత్తం ఇది వచ్చేసింది, పూత వచ్చేసింది, కొత్తగా పంగలు పుడుతున్నాయి చూపి. ఇప్పుడు ఇక్కడ కూడా మిర్చి చెట్లు మీకు చూపిస్తున్నా. ఆల్రెడీ అప్పుడు ముడుతుండే అని చెప్పినా కదా, అక్కడక్కడ అప్పుడు ముడుతుండే, మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక్కడ కూడా కొత్తాకు వచ్చేసింది. కొత్తాకు చూపి, కొత్తాకు వచ్చింది. ఇది చూడు. ఇక్కడ వచ్చేసి ఒక పెసరి చెట్టు మొలిచినట్టుంది. పెసరి, ఈ పెసరికాయ కూడా ఇట్లా కాసింది. దీనికి ఖాళీ ఇట్లా చిల్లిచ్చి మందు కొట్టిన ఇట్లా అన్న అంటే ముడితే వెళ్ళిపోయి పెసరికాయ కూడా కాసింది. ఇక్కడ చిక్కుడు చెట్లు, ఈడ కూడా ఒక వంకాయ చెట్టు ఉన్నది. ఇక్కడ కూడా చూడొచ్చు. ఈడ వచ్చేసి ఇంకొకటి టమాటా, ఇది చూపించిన. ఆల్రెడీ మొత్తం క్లియర్ అయిపోయి పూత వస్తున్నది, ఈ చిక్కుడు చెట్టు కూడా మొత్తం కొత్త ఆకులు వచ్చేస్తున్నాయి. అది ఏదైతున్నదో చెవుడ
దగ్గర దగ్గర 80-90% క్లియర్ అయిపోయింది. ఇంకొక 2-3 రోజుల దాకా అంత క్లియర్ అయిపోతుంది. అక్కడ బబ్బెర అది చూపించినావా, అక్కడ బబ్బెర కూడా ఉన్నది, అక్కడ బబ్బెర. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బీర గుజ్జుల గుజ్జుల దగ్గర వచ్చింది, తాత కాపు ఆల్రెడీ పిందెలు కూడా పడుతున్నాయి చూడండి. ఇంకా పిందెలు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ పిందెలు కూడా ఉన్నాయి, అక్కడ దాకా ఎక్కింది అది. వర్షం కూడా చాలా అయింది. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఈ సీడ్ని రైతులు కూడా వేసుకుంటే 2-3 రోజులకు ఒకరి రావడం జరుగుతుంది. అది ఇంకొకటి ఏమంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2-3 రోజులకు ఒకరి కాపు వస్తుంది, మంచిగా దగ్గర కాపు వస్తుంది. ఏ రైతు అన్నా కానీ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. నేను కూడా ఈ సీడ్ వచ్చేసి నిర్మల్ నుంచి తేవడం జరిగింది. ఆ నిర్మల్లో ఒక డీలర్ అగ్రో సెంటర్కి వెళ్తే అక్కడ ఒక డీలర్ నాకు చెప్పి ఇవ్వడం జరిగింది. రైతులకు కూడా చాలా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను పెట్టుకున్న ఈ బీరకాయలు ఏమంటే ఖాళీ ఒక పాకెట్ తెచ్చిన డెమో పరంగా వేసి చూస్తా ఇవి వస్తాయో రావా అని అనుకున్నా. చాలా మంచిగా వచ్చింది. కాబట్టి నేను ఒకటి చెప్పేది ఏమంటే ఇది రైతులు కానీ ఎక్కడన్నా ఇప్పుడు కూరగాయల మార్కెట్ వెళ్ళి అమ్మడం జరుగుతుంది కదా, రైతు బజార్లో కానీ అక్కడ ఇక్కడ 2-3 రోజులకు ఒకరి రావడం జరుగుతుంది. నేను కూడా ఈ బీరకాయలు వచ్చేసి నేనేం చేస్తా అంటే ఒక 30-40 బీరకాయలను ఇట్లానే ముదిరిపోయి ఇట్లానే అయిపోయేదాకా ఉంచి దీన్ని విత్తనాలు ఉంచడం జరుగుతుంది. దీన్ని కూడా నేను ఎవరికైనా కావాలంటే కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఇంటికాడ దగ్గర ఎక్కడన్నా ఇట్లా ఇంత స్పెషల్గా బోరు అది ఇది ఉంటే ఇది ఎండాకాలం కూడా వస్తుందని చెప్పిండు ఆ డీలర్. ఇది ఎండాకాలం కూడా వచ్చే అవకాశాలు ఈ బీరకాయలు ఉన్నాయి. చాలా టేస్ట్ ఉంటుంది. కాబట్టి నేను మీకు ఇంత ఎక్స్పోజింగ్గా వీడియో చేయడం జరుగుతుంది. ఇది 2 వీడియోలు ఎందుకు చేస్తున్నట్టే ఏ రైతు కన్నా ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడాలి అని నేను చేయడం జరుగుతున్నది. అందుకే ఆల్ విధంగా అన్ని చెట్లు పెట్టించడం జరిగింది. బెండకాయలు, బీరకాయలు ఇవన్నీ నేనేం చేసినట్టే ఇక్కడ వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఆగ్రో సెంటర్లు ఇప్పుడు ఉంటాయి కదా, డీలర్స్ షాపులు, మన సీడ్స్ షాపుల దగ్గర వెళ్ళినప్పుడు ఏదైనా కొత్తగా విత్తనాలు ఉంటే దాన్ని ట్రై చేయడానికి చూస్తా. ఈ వంకాయలు కానీ, ఈ టమాటాలు కానీ, ఇక ఇట్లా ఏదన్నా చూడడానికి చూస్తా. ఇంకోటి వచ్చేసి ఈ బబ్బెరకాయ కూడా నేను అక్కడ నుంచే చిన్న పాకెట్ చేయడం జరిగింది. ఇట్లనే 2-3 వేయడం జరిగింది. దాని విధంగా ఇది నేనేం చేస్తా అంటే ఏదైనా విత్తన శుద్ధి చేసినా కూడా నేను వచ్చినప్పుడు నేనేం చేస్తా అంటే మన ఆర్గానిక్ దగ్గర ఉన్న మన వండర్ కానీ మా దగ్గర వకీల్ కూడా నేను ఉన్నది దాన్ని కలిపి నేను ఎక్కడన్నా విత్తన శుద్ధి చేసిన పరంగా చేసి అక్కడ నేను మొలక వేయడం జరుగుతుంది, విత్తనం వేయడం జరుగుతుంది. అందుకే చాలా విధంగా ఈ మొలకలు అనేటివి ఇది ఉన్నాయి. నేను ఇంకోటి దీని మీద కూడా నేను వాడిపిస్తా. ఏమంటే మన గ్రాన్వెల్స్ అంటే మన సనోఫిల్ క్రాప్సైన్స్లో పవర్ ప్లెడ్జ్ మన గ్రాన్వెల్స్ ఉన్నాయి. మన సన్ జిఆర్ అని ఉన్నది మన సనోప్లెడ్జ్ కంపెనీలో సన్ జిఆర్ని నేను వేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఇంత చెట్టుకు వేయడం జరిగింది. చాలా బలంగా ఉంది. నేను అదేవిధంగా అమినో యాసిడ్, యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్ కలిపిన మన కంఫర్ట్ ఉంటుంది కూడా దాన్ని కూడా నేను వేరే దగ్గర వేయడం జరుగుతుంది. దానికి కూడా మరి ఇంకా పంపులో కలిపి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా అంటే డ్రించింగ్ కూడా వేయడం జరుగుతుంది. అమినో యాసిడ్, యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్ కలిపి అది నేను ఒక రైతులకు ఉపయోగపడాలని చేయడం జరుగుతుంది. నేను చేసింది దీనికి ఇంతవరకు ఒకటే స్ప్రే. ఇది 9 డేస్ అవుతుంది, 9 రోజులు. ఇంకో 2-3 రోజులలో మరొక స్ప్రే చేస్తే ఆల్రెడీ వర్షం చాలా అయింది, వర్షం పడుతున్నది. మీరు చూడొచ్చు వర్షంని కూడా ఏ రైతు కన్నా ఇది ఉపయోగపడాలని నేను చేయడం జరుగుతుంది. ఇంటికాడ పెరడుంటే వేసుకోవచ్చు. అదేవిధంగా చేనులో మన దూర ఉంటుంది కదా, దూరలో కూడా మనం దూర సైడ్కి వేసి ఈ పబ్బులు ఇట్లా వేసుకున్నాం అనుకో, పబ్బులు దానికి పారి మంచిగా ఇదే అవకాశం ఉంటుంది. ఎండాకాలం కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. బోరు ఈ సౌకర్యం అన్నీ ఉంటాయి. ఇట్లా జాగా ఉంటే గిన దానికి మంచి ఏదో చిన్న మందులు ఎంత ఎక్కడ డీలర్ షాప్లో కానీ ఎక్కడన్నా పెస్టిసైడ్ షాప్లో వెళ్తే అక్కడ దొరుకుతాయి. చిన్న మనము వ్యవసాయం చేసుకునే మందులలో కూడా కొట్టుకొని కూడా తీసుకోవచ్చు అని నేను చెప్తున్నా. ఆర్గానిక్ ద్వారా వాడితే కూడా మనకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మనకు కూడా కొద్దిగా ఇది ఉంటుంది. ఆర్గానిక్ వాడితే మనం అందరం అంటగా కెమికల్స్ వాడద్దని అది ఇది అని ఆర్గానిక్స్ వాడితే కూడా మనకి ఇది అవుతుంది. మనం ఆర్గానిక్గానే నేను ఇది వాడుతున్నా కాబట్టి ఆర్గానిక్గానే ఇది చేస్తున్నాను. కాబట్టి నమస్కారం రైతులారా. అది వచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంకా ఇంత మంచి వీడియోలు చేయడం జరుగుతుంది. అది ఆ విధంగా నేను చెప్పడం జరుగుతుంది. ఏ రైతు కన్నా మేలు జరగాలని నేను కోరుకుంటున్నా. జై జవాన్, జై కిసాన్. నమస్కారం. నేను ఈ సీడ్ని ఎక్కడి నుంచి తెచ్చానంటే నిర్మల్ ఇతని ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక అగ్రో సెంటర్లో అంటే సీడ్స్ షాప్లో ఈ బీరకాయల సీడ్స్ నాకు ఆయన చెప్పడం జరిగింది డీలర్. ఇది చాలా జల్దీ వస్తుంది, చాలా టెస్ట్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. తాత కూడా 2-3 రోజులకు మీరు తెంపచ్చు, దీన్ని ఒకసారి వాడి చూడరని కూడా చెప్పిండు. దీని పేరు కూడా ఏదో అక్కడ నేను అప్పుడు పోయినా మే నెలలో అప్పుడు వెళ్ళిన తర్వాత నాకు ఆయన ఇవ్వడం జరిగింది. గుడ్ మార్నింగ్ రైతులారా. ఇది వచ్చేసి ఇప్పుడు నేను
తెంపిన బీరకాయలు ఇక తెచ్చిన, అలాగే మనకు వెళ్ళిన బెండకాయలు. ఇది ఏమంటారంటే దీని పక్కకు ఆకుకూర ఉన్నది కదా, దీన్ని నల్లగాసి అంటారు. ఇది కూడా తింటారు. మా ఏరియాలో మాత్రం మేము నల్లగాసి అంటాం దాన్ని. అది ఏమైనా జ్వరం వస్తే ఏదైనా వస్తే హెల్త్కు మంచిగా అంటారు కాబట్టి దాన్ని కూర చేసి నేను చెప్పేది దయచేసి ఏమంటే రైతు సోదరులకు, అదేవిధంగా నా ఫాలోవర్స్కు, నాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అకౌంటు, అందులో కూడా నేను పెట్టడం జరుగుతుంది లింక్స్. ఇంకోటి నేను చెప్పేది ఏమంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ నేను ఇంకా కొద్దిగా వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. మంచి మంచి వీడియోలు తీసుకొస్తా, రైతుల దగ్గర కానీ అదేవిధంగా డీలర్స్ దగ్గర కానీ మంచి మంచి వీడియోలు చేస్తా. కాబట్టి మీరు నా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కొద్దిగా షేర్ చేయగలరని అందరికీ దయచేసి చెప్తున్నా.